దేంతో స్టార్ట్ చేస్తామండి ఉగాది అనగానే. మాకు ముందరే స్లైడ్ వేసేసారు. సో ఇంకా పేపర్ లేట్ అయిపోయిన వాళ్ళు ఆన్సర్లు ఇచ్చేస్తున్నారు. చూసాను రాజు గారు. ఓకే, ఇప్పుడు మనం ఉగాది సందర్భంగా ఒక పంచాంగ శ్రవణం కూడా ఏర్పాటు చేస్తామండి. సో పంచాంగ శ్రవణం చేయడానికి మనతోటి ఒక గురు శిష్యులు వస్తున్నారు. శ్రీ పార్థసారథి కృష్ణుడు అర్జునుడు వచ్చేస్తున్నారు ఏకంగా. శ్రీ కృష్ణమూర్తి గారు అండ్ పార్థు గారు. నమస్తే అండి పార్థు గారు. మీకు చాలా ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్నట్టుందండి. మీ గురువు గారే అండి, ఇది పంచాంగ శ్రవణం అండి. మీ గురువు గారే అండి. మీరు కూర్చోండి, ఆయన ఎక్కడున్నారో నేను చూస్తాను. ఈరోజు పరామ ఉగాది సందర్భంగా మా గురువుగారైన పంచాంగకర్త పంచాంగ ప్రవీణ శ్రీ 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 కృష్ణమూర్తి గారిచే పంచాంగ శ్రవణ కార్యక్రమం ఏర్పాటు చేశాం. ఆయన ఇప్పుడే వచ్చేస్తారు. ఓకే, గురువుగారు వచ్చేలోగా మన ఫలితాలు ఎలా ఉన్నాయో చూసుకుంటే పోలే. అమ్మా, హే కృష్ణ, ఇది నా రాశి ఫలితమా లేక పవర్ పిల్ల? ఇక్కడే ఉంటాను శిష్య. హే కృష్ణ, అయితే భయపడాల్సింది ఏమీ లేదంటారా గురువుగారు? మరి ఏం భయం లేదు, నేను ఉన్నాను కదా. ఏం రాసి ఉన్నా ఏం జరిగినా అంతా మన మంచికే. అసలు అంత భయపడాల్సిన విషయం లేకుండా చూద్దామా? చూద్దాం సార్, ముందు రాశారు. అయితే గురువుగారు, మేషరాశి వారికి ఈ సంవత్సరం ఆదాయం 11, వ్యయం 5, రాజభూజం 2, అవమానం 4. ఆహా, ఎంత దివ్యంగా ఉందండి. వీరికి వచ్చే ఆ దివ్యమైన ఆదాయంలో కొంత డొనేషన్స్ కి మంచి పనులకు వాడాలనుకోండి, రాజ్య పూజ్యానికి అసలు దుఃఖనే లేదు. ఏమంటావు? మరేనంటే అదే కదా మరి. తర్వాత రాశి వృషభం. వృషభ రాశి వారికి ఆదాయం 5, వ్యయం 14, రాజభూజం 5, అవమానం 4. ఓ, ఇది లగ్జరీ బడ్జెట్ అనొచ్చండి. వీరికి ఒక చిన్న సలహా ఇచ్చేద్దాం. ఏం చేద్దామంటే సంవత్సరం మొదట్లోనే మీ ఆవిడకి ఒక డైమండ్ నెక్లెస్ కొని ఇచ్చేయండి. అయిపోయింది, వ్యయం దాంతో అయిపోతుంది. ఇంకా ఆదాయమే ఆదాయం. మీ ఆ డైమండ్ నెక్లెస్ కొనిచ్చాక మీకు వచ్చే రాజపూజ ఉంటుంది చూడండి. ఓ 5 స్టార్ రేటింగ్ అనుకోండి, సంవత్సరానికి సరే సరిపోతుంది. మరి ఆడవారికి గురువుగారు? ఆ ఆడవారికి వచ్చేసరికి మీరు కొంచెం రివర్స్ చేద్దామండి. డైమండ్ కొనిపెట్టాక బ్యాంక్ బ్యాలెన్స్ ఏమవుతుంది, కొంచెం తగ్గుతుంది. కానీ హ్యాపీనెస్ గ్రాఫ్ ఏదైతే ఉందో అది పీక్స్ వెళ్ళిపోతుంది. వారు దాంతో ఏం చేస్తారండి, సోషల్ మీడియాలో 3 స్టోరీలు, బెస్ట్ హస్బెండ్ ఎవరు అని చెప్పారనుకోండి, వాళ్ళకి రాజ్య పూజలతో పాటు వైరల్ పూజ కూడా వచ్చేస్తుందండి. గురువు గారు భలే సలహా ఇచ్చారు. అదే కదా. తర్వాత మిథున రాశి వారికి ఆదాయం 8, వ్యయం 11, రాజభూజం 1, అవమానం 7. ఆ తర్వాత రాశి కూడా చదివేస్తారు గురువు గారు. చదివే. కర్ణాటక రాశి. కర్ణాటక కేరళ ఏంటరా? కర్కటక రాశి అది శిష్య. సారీ గురువు గారు, ఏదో అలా వచ్చేసింది. కర్ణాటక రాశి వారికి ఆదాయం 2, వ్యయం 11, రాజభూజం
రాష్ట్రాల వారికి ఫలితాలు కూడా కాస్త పక్కనే ఉన్నాయండి. బడ్జెట్ షాక్ సీజన్ అన్నట్లు వాళ్ళకి. మీరు కూడా మీ డైమండ్ నెక్లెస్ ఐడియా పనికొచ్చేస్తుంది గురుగారు. కాదా మరి? అసలు ఎవరికైనా సంవత్సరం అంతా ఏం ఎక్కిన ఫీలింగ్ రావాలంటే ఏం చేయాలండి? ఆ డైమండ్ నెక్లెస్ సూత్రం పాటించండి. ఇంకా అవమానం అంటారా? మీ ఆవిడతోనో మీ ఆయనతోనో 2 పిట్లు ఎక్కువ తింటారు, అది ప్రేమతోనో చిరునవ్వుతోనో. దాంట్లో ఏముంది? పంచేయండి. ఊరుకోండి గురువు గారు, వాళ్ళు అనకూడదా, మనం పడకూడదా? ఆహా, నీకు కూడా జ్ఞానోదయం అయింది. ఏదో దయ, మీ దయ గురువు గారు. తర్వాత రాసి చదవాలా? చదవండి. సింహరాశి వారికి ఆదాయం 5, వ్యయం 5, రాజభుజం 7, అవమానం 7. అద్భుతం, మహా అద్భుతం. అసలు ఫలితాలంటే ఇలా ఉండాలి. మన ఉగాది పచ్చడిలోని షడ్రుచుల్లాగా అన్ని సమపాలుగా ఉండాలి. అప్పుడే కదా మనకు మంచి చెడు, కష్టం సుఖం, లాభం నష్టం గురించి అన్ని తెలుస్తాయి. మహా అద్భుతంగా ఉండేది. భలే చెప్పారు గురువు గారు. తర్వాత రాశి కన్య రాశి. వారి ఆదాయం 8, వ్యయం 11, రాజభుజం 3, అవమానం 3. శుభం. అసలు వ్యయం లేకుండా ఆదాయం ఉంటే జీవితం అంతా బోరింగ్ గా ఉంటుందండి. మనకు కాస్త ఖర్చు, కాస్త కష్టం, కాస్త టెన్షన్ ఉంటే కదా ఎంటర్టైన్మెంట్. ఏమంటారు? చూసారా, అందరూ కరెక్ట్ అయిపోతున్నారు దీనికి. అంటే బాగున్నట్టేనా గురువు గారు? ఖచ్చితంగా హాయిగా సంపాదించుకోండి. సంవత్సరానికి 2 వెకేషన్స్ వేసుకోండి. ఇండియా వెళ్ళి రావడం మర్చిపోకండి. నిజమేనంటారు గురువు గారు. ఇది విని నాకు బ్యాంక్ బ్యాలెన్స్ కంటే మనశ్శాంతి ఎక్కువ కావాలనిపిస్తుంది. తర్వాత చదవనా? చదువు శిష్య, చదువు. తర్వాత రాసి ఏమిటి? తులరాశి వారి ఆదాయం 5, మరి వ్యయం 14, రాజభుజం 6, అవమానం 3. మరేం పర్లేదు. మీరు ఈ సంవత్సరం 2 వెకేషన్స్ తో పాటు 2 శుభకార్యాలు ఎక్కువ చేసుకుంటారు అంతే. దాంట్లో ఏముంది? అంత మంచిదే కదా, మంచిదన్నమాట. అందుకే వీరికి రాజపూజ్యం బ్రహ్మాండంగా ఉంది. చాలా మంచిది. మీ ఇంట్లో శుభకార్యాలకు మమ్మల్ని కూడా పిలవండి. మర్చిపోకండి. ఇకపోతే వృశ్చిక రాశి వారి ఆదాయం 11, వ్యయం 5, రాజభుజం 2, అవమానం 6. ఆదాయం అద్భుత, వ్యయం పరమాద్భుత. ఇలాంటి లెక్కలు చూస్తే శిష్య హ్యాపీగా ప్రపంచాన్ని చుట్టి వచ్చేసేసి అని చెప్పిస్తుంది. అంత హ్యాపీనెస్ వచ్చాక అవమానం ఏముంది? అదో లెక్క. నిజమే గురువు గారు. ఇంత మంచి లెక్కలు ఉంటే నేను ఒక టికెట్ బుక్ చేసి వస్తాను. సరే, చేసేసుకో. తర్వాత ధనరాశి. ఎప్పుడు ధనం గురించేనా శిష్య? అది ధనుర్రాశి. అవునవును గురువు గారు. ధనుర్రాశి ఆదాయం 14, వ్యయం 11, రాజభుజం 1, అవమానం 2. బాగుంది బాబు, బాగుంది. ఇది అసలు లైఫ్ అంటే. హాయిగా ఖర్చు పెట్టుకోవచ్చు, కాస్త మిగిలిపోవచ్చు కూడా. హ్యాపీనెస్ లైఫ్, ఎంజాయ్. తర్వాత వచ్చే 2 రాశులు ఒకేలా ఉన్నట్టున్నాయి గురువు గారు. కలిసి చదివేస్తా. సరే, మరి మంచిది. అయితే మకర రాశి వారికి ఆదాయం 2, వ్యయం 8, రాజభుజం 1, అవమానం 2. మరి కుంభరాశి వారికి ఆదాయం 2, అలాగే వ్యయం 8, రాజభుజం 4, అవమానం 2. వీరికి ఇన్వెస్ట్మెంట్ మీద బాగా శ్రద్ధ అవుతుంది, బాగా ఇంట్రెస్ట్ అన్నమాట. సో ఇప్పుడు వ్యయంలా కనిపించినా రేపు అదే ఆదాయం అవుతుంది, అంతా లాభం అవుతుంది. ఇలాంటి వాళ్ళని నేను చూస్తే ఒకే ఒక మాట అంటండి, ఈ రోజు ఖర్చు, రేపు మన భవిష్యత్తు. ఏం చెప్పారు గురువు గారు? అంతా మన మంచికే, అంతే. ఇదే అన్నమాట. ఇక ఆఖరి రాశి మీనరాశి. వీరి ఆదాయం 14, వ్యయం 11, రాజభుజం 7, అవమానం 2. వీరు గురుగారు నేను చెప్తా. నువ్వు చెప్పేస్తావా? సరే, కానీ వీరికి ఈ సంవత్సరం అంతా బ్రహ్మాండంగా ఉంది. అటు ఆదాయం ఇటు రాజభుజం 2 పోటీ పడుతున్నాయి కదా. మరి అవమానమైతే అలా పక్కన కూర్చొని మాకు పని లేదన్నట్టుంది. అబ్బా, ఎంత బాగా చేసావు శిక్ష. థ్యాంక్ యూ గురుగారు. ఏ భారత హే కృష్ణ,
ఈ పంచాంగం పక్కన పెట్టేసి ఒక చిన్న గిడుపు చెప్తాను. శ్రీకృష్ణుడు భగవద్గీతలో ఏమన్నాడండి? మానాపమానో తుల్య. అంటే ఏమిటంటే గౌరవాన్ని అవమానాన్ని తుల్యం అంటే బ్యాలెన్స్, సమపాలుగా సమానంగా రిసీవ్ చేసుకోవాలి. కష్ట నష్టాలని కూడా ఆ దృష్టితోనే చూడాలి. అలా ఉన్నవారికి అంతా సంతోషమే. అప్పుడే జీవితంలో నిజమైన పీస్ ఉంటుంది. నిజమేననుకోండి గురువు గారు, ఆహా. ఏదో మేము మామూలు మనసులో మా ఫీలింగ్స్ మాకు ఉంటాయి. ఏదైనా పరిహారం ఉంటే చెప్పండి గురువు గారు. తప్పకుండా, అందుకే కదా నేను వచ్చింది. ఒక చక్కని సులువైన పరిహారం చెప్తాను, అందరూ జాగ్రత్తగా వినండి. మీరంతా ప్రతి ఏడు టీఏటీసీ మెంబర్షిప్ తీసుకొని మర్చిపోలేదు. వారి ఈవెంట్స్ తప్పకుండా అన్ని మిస్ కాకుండా అటెండ్ అవ్వండి. హాయిగా ఎంజాయ్ చేయండి. మనసు కూడా బ్యాలెన్స్ గా ఉంటుంది. మీ క్యాలెండర్ అంతా ఫుల్ గా అవుతుంది. ఏమంటారు? అంతా మన ఇంటికే. థ్యాంక్ యూ. పంచాంగ శ్రవణం అంతేనా? ఓకే. సో ఈ ఏడాది అందరికీ రాజపూజ్యం అవమానం ఎలా ఉన్నా, ఆదాయ వ్యయాలు ఎలా ఉన్నా కూడా మన గురువు గారు చెప్పినట్టు ఉగాది పచ్చడిలో అన్ని రుచులు పడితేనే, చేదు కూడా ఉంటేనే దాని రుచి. అలాగే మన జీవితంలో అన్నీ ఉండాలండి. ఒకటి ఉన్నప్పుడే ఇంకొక దాని విలువ తెలుస్తుంది మనకి కదా. సో ఇంత మంచి పంచాంగ శ్రవణానికి కర్త ఎవరో తెలుసా? కర్తలు అనాలేమో. సో మన శిరీష రెబ్బా ప్రగడ గారు అండ్ స్వాతి బండి గారు ఇద్దరు స్టేజ్ మీదకి వచ్చేయండి. సో చెప్పాను కదండి, నా కల్చరల్ టీమ్కి పిల్లర్స్ అని, నా కోచెస్. వీళ్ళిద్దరు నా కోచెస్ అండి. సో శిరీష గారిలోనూ స్వాతి గారిలోనూ కొత్త టాలెంట్ బయటకు తీసాం. ఇంకా ఇలా ఎన్నో టాలెంట్ బయటకు తీయాలని కోరుకుంటున్నాం. సో శామ్ గారు, వీరికి సర్టిఫికేట్స్ ఇవ్వడానికి ఎవరు వస్తున్నారు? Sure. Please, I want to welcome Everest Financial, Sarath Yadapu Garni. Please, sir. Is our sponsor అండి. Big round of applause. అది పక్కన చెప్పాలి. Thank you, Sharath.